ఎస్సీ, ఎస్టీ, పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో పద్మశాలి కాపు సంఘం నాయకులు సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయటం శుభ పరిణామమని అన్నారు. ఇటు పార్క్ ఇటు అది యాదవ్ కులం కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, పెరిక కావచ్చు, అదేవిధంగా గంగపుత్రుడు కావచ్చు, రెడ్డి కార్పొరేషన్ కావచ్చు, ఇంకా ఎస్సీకి సంబంధించిన మాలా మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన ఉపకులాలకు సంబంధించిన కార్పొరేషన్లు కావచ్చు, 16 కులాలకు సంబంధించి కార్పొరేషన్లో ఏర్పాటు చేయడం అంటే నిజంగా ఇది శుభ పరిణామం. తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఈ కార్పొరేషన్లు వేయాలని చెప్పి గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు డిమాండ్లు పెట్టినా గత ప్రభుత్వం పెడచెవిని పెట్టి అసలు పట్టించుకోలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం నిజంగా చేనేత జౌలి శాఖకి తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన ఈ 3 నెలల్లో చేనేత కానీ జౌలికి సంబంధించిన పవర్లూమ్ హ్యాండ్లూమ్ సెక్టర్ కి పద్మశాలి కులస్తులకి ఈ విధంగా చాలా లాభం జరిగింది. ఎందుకంటే పద్మశాలిలో ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళే మరి 30 లక్షల జనాభా తెలంగాణలో ఉంటే దాదాపుగా 90% జనాభా మరి ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, విద్యాపరంగా వెనకబడి ఉన్నారు. ఈ కార్పొరేషన్ రావడం ద్వారా నిజంగా ఇది మంచి పరిణామం. చాలా మంది ఆర్థికంగా ఎదగటానికి కానీ వాళ్ళకి చిన్న చిన్న కుల వృత్తి చేసుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఈ కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూరి సబ్సిడీలు రావడం ద్వారా మరి దీంతో గతంలో మరి ఎస్సీ ఎస్టీ మా కమ్యూనిటీ వాళ్ళకి ఉన్న లోన్లు ఇచ్చి ప్రోత్సహించేది ప్రభుత్వం. ఈ సందర్భంగా మరి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత అన్ని కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంట్లో మా పద్మశాలి కార్పొరేషన్ ఉండటం చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మరి రేపు ఎలక్షన్ లో ఏదొచ్చినా ఖచ్చితంగా పద్మశాలి కులస్తులందరూ కూడా తెలంగాణ ఉన్న పద్మశాలి కులస్తులందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మరి ఈ ప్రభుత్వం మాకు రేపు రాబోయే రోజుల్లో దీనికి మరి ఒక బడ్జెట్ కేటాయించి పద్మశాలి అభివృద్ధికి తోడ్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకుని అదేవిధంగా మా మంత్రి గారు మొన్న మేము చాలా సార్లు కలవడం జరిగింది. మొన్ననే భట్టి గారికి కూడా మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు కల్పించి మరి చేనేత అదేవిధంగా పౌర్లంలో 480 కోట్లు ఏదైతే బకాయిలు ఉండే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఈ శాఖలకి మంత్రి గారు మరి అవి కూడా ఇప్పిస్తా అని చెప్పారు. మొన్ననే ఒక 10 కోట్ల వరకు ఎవరైతే పౌర్లు హ్యాండ్లూమ్ వాళ్ళకి మరి పేమెంట్స్ ఉంటే అది కూడా చేపించారు. ఇలా మాకు తుమ్మల నాగేశ్వరరావు వచ్చిన తర్వాత మా చేనేతకి పౌర్లంకి 2 శాఖలకి బ్రహ్మాండంగా ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు పద్మశాలి కూడా మంచి పెద్దపీట వేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మన పద్మశాలి కులస్తులందరూ కూడా అండగా ఉంటారని భావిస్తున్నాను. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా మంత్రులు ఇక్కడ ఉన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు కూడా మా తెలంగాణ పద్మశాలి సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా పద్మశాలి సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు మా కమర్తం మురళన్నకు అదేవిధంగా మాతోటి కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి అదేవిధంగా మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం అదేవిధంగా ప్రెస్ మీట్ అనేది ధన్యవాదాలు తెలియజేయడం కొరకు ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మురళన్న చెప్పినట్టుగా 15 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం, మాకు అవకాశం రాలేదు, ఇంతవరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయినా కూడా మేము వారిని అడగలేదు. ఇప్పుడే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని మనం కొంత టైం తీసుకుందాం అనుకున్నాం. కానీ మా చేనేత జౌళి శాఖకి మన మంత్రివర్యులే తుమ్మల గారు ఉంటాం, వారికి ఆప్తులుగా మన మురళన్న ఉంటాం. అట్లా ఉండటం ద్వారా కూడా ఇప్పుడే చెప్పారు గత గవర్నమెంట్ లో అయినటువంటి పేమెంట్స్ కూడా మా చేనేత వాళ్ళకి 400 కోట్లు రిలీజ్ కావడం జరిగింది. ఈ మధ్యనే 10 days బ్యాక్ కాలేజీ కూడా చేనేత పరిశ్రమల వారికి సంబంధించిన వారి యొక్క
మోటివేషన్ కోసం, అందులో నైపుణ్యత సంపాదించుకోవడం కోసం కూడా మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగితే కాలేజీని కూడా ఇవ్వడం జరిగింది మన తుమ్మల గారి ఆధ్వర్యంలో. అట్లనే ఈ రోజు కూడా మనకి పద్మశాలీలకు స్టేట్ కార్పొరేషన్ అనేది ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా అనిపించింది. అందుకే ఇక్కడ ఖమ్మం జిల్లా పద్మశాలి సంఘం తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని జిల్లాలలో ప్రభుత్వానికి మన ఖమ్మంలో చేస్తున్నట్టే ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి మురళన్న ఇప్పుడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో ఉండాలి, కానీ వెళ్ళాల్సిన వాళ్ళు మన మంత్రి గారు ఖమ్మంలో ఉండటం వల్ల వారు కూడా ఖమ్మంలో ఉన్న మురళి అంటే ఇక్కడే ఉండడం జరిగింది. హైదరాబాద్ లో కూడా మా పద్మశాలి భవనంలో ఈ రోజు ప్రెస్ మీట్ ఉన్నది. వారి మంత్రుల యొక్క చిత్రపటాలకి పాలాభిషేకం జరుగుతుంది. అన్ని జిల్లాలు 33 జిల్లాల్లో జరుగుతుంది ఈ ప్రోగ్రాం. అందులో భాగంగా ఖమ్మంలో ఈ రోజు మురళన్న ఆధ్వర్యంలో ఇక్కడ మేము చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలీలకి కార్పొరేషన్ కేటాయించడం, ముందు ప్రతి పద్మశాలి, పేద పద్మశాలీలందరికీ కూడా ఆసరాగా ఉండేటట్టు ఉండే ఈ కార్పొరేషన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించడం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. ప్రతి పద్మశాలికి కూడా బాగుపడాలి, ప్రతి పద్మశాలికి కూడా ఉపాధిని కల్పించే విధంగా, ప్రతి పద్మశాలికి కూడా సాయం అందించే విధంగా ఈ కార్పొరేషన్ ఉండాలని కోరుకుంటూ, ఈ కార్పొరేషన్ ఏర్పాటుకి ముఖ్యులైన మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, బట్టి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరియు పొన్నం ప్రభాకర్ రావు గారికి, ఇతర మంత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా పద్మశాలీల పక్షాన మీరు చూపిస్తున్న దయ, మీరు చూపించే ప్రోత్సాహం ఇలాగే ముందు కూడా కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.